మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వారియర్స్ అంటే యుద్ధ వీరులు. మీరు నిరుద్యోగ యువత యుద్ధం ఫైట్ చేస్తున్నారు ఉద్యోగాల కోసం. అందుకే ఈ వారియర్స్ అనే సంస్థ పెట్టడం జరిగింది. భవిష్యత్తులో మీరంతా మంచి ట్రైనింగ్ పొంది అంటే మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి, వారియర్స్ ఈ సంస్థ పేరు నిలబెట్టాలని చెప్తూ మంచి ఉద్యోగాలు సాధించాలని చెప్తూ, అట్లాగే ఈ స్టడీ సర్కిల్ సంస్థ వారు కూడా పిల్లల వారి నిరుద్యోగ యువత అభిరుచుల మేరకి మీరు ఏదైతే ఈ ట్రైనింగ్ సెంటర్ పెట్టినో ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్ కానీ పీటీ ఆఫీసర్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్స్ ఏం చేస్తారంటే ప్రజలను కాపాడతారు, మానవ ప్రాణాలను రక్షిస్తారు. అట్లాగే పీటీ ఆఫీసర్స్ ఏం చేస్తారు, ప్రజల ఏదైతే వ్యతిరేకత ఉందో ప్రజలతోని అడవులను కాపాడే వ్యక్తులు పీటీ ఆఫీసర్స్. కాబట్టి మీకు చట్టాల మీద మంచి అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా స్టడీ సర్కిల్ లెక్చరర్స్ అందరికీ కోరుతూ, మీరు మంచి మంచి ఉద్యోగాలు పొందాలని ఈ యువతరందరికీ కోరుకుంటూ, ఇది కూడా సేవా దృక్పథంతో ఉండాలి. స్టడీ సర్కిల్ వారికి కోరేది ఏంటంటే కమర్షియల్ కాకుండా మినిమం తీసుకొని సేవా దృక్పథంతో మీరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి మీ అందరికీ స్టడీ సర్కిల్ వాళ్ళకు ఇక్కడ వచ్చిన యువత అందరికీ లెక్చరర్స్ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. భారత్ మాతా కీ వెరీ గుడ్. వారియర్స్ స్టడీ సర్కిల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా చేసిన సోదరుడు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కేతన్రావు గారికి, మరియు ఈ స్టడీ సర్కిల్ డైరెక్టర్లు మామిడి రమాకాంత్ గారికి, స్పీచ్ లెక్చరర్ ధర్మారావు గారికి, శ్రీమతి స్వాతి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న యువకులకు మరియు యువతీ యువకులకు, ఈ టీచింగ్ స్టాఫ్కు, మేనేజ్మెంట్కు అందరికీ కూడా ఈ యొక్క శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. వారియర్స్ వెరీ గుడ్ నేమ్, వెరీ గుడ్ టైటిల్. దానికి మీరందరూ అప్రిషియేట్ చేస్తారు. రాష్ట్రంలో కూడా ఎస్ఐ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇతర కోచింగ్లు ఇక్కడ ఇవ్వడం అనేది వారియర్స్ అంటే వాస్తవంగా మా అన్నగారు చెప్పినట్లు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే మీరు దేశానికి దేశభక్తులే. దేశభక్తులు ఆ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి దినదినాలకు చెందాలని, దేశానికి సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత ప్రకృతిని రక్షించడం కూడా, మన నేచర్ని కాపాడడం కూడా డిపార్ట్మెంట్లో పనిచేస్తూ, అది కూడా సర్వీసుల కంటే సర్వీసుల పీపుల్. ఈ వారియర్స్ స్టడీ సర్కిల్ ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించిన మేనేజ్మెంట్కు మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకుంటూ, రీజనబుల్ ఫీజెస్తో పాటు పేదలుంటే ఉచితంగా శిక్షణ ఇవ్వాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
రీజనబుల్ పూర్ పీపుల్ ఊరున్నారు కదా అని వాళ్ళు మొత్తం ఫిగర్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ నడవాలి. రీజనబుల్ అండ్ పూర్ వాళ్ళకు మీరు దీంట్లో కోచింగ్ చేయాలని కోరుకుంటూ మీ చక్కటి ఆలోచన భవిష్యత్తులో ఇటువంటి సోషల్ యాక్టివిటీస్ కానీ ప్రజలకు సేవ చేయడానికి ఇటువంటి మార్గాలు అద్భుతమైన ఆలోచనలు వెళ్ళి అది విజయవంతం కావాలని ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ఈ మేనేజ్మెంట్ వారికి వారి కుటుంబానికి భగవంతుడు చాలా కాపాడాలని కోరుకుంటూ మరొకసారి ఈ శుభ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు శుభాశీర్వాదాలు చెప్పుకుంటూ భారత్ మాతా కీ